మనం లాస్ట్ క్లాస్లో మనం ది యూనివర్సాలిటీ ఆఫ్ ఇనిషియేషన్ అన్నటువంటిది చాప్టర్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో 4th సబ్రేస్ అది హ్యూమన్ ఫ్యామిలీ వాజ్ ఇనిషియేటెడ్ బై ద హైరార్కీ ఇన్ ది అట్లాంటియన్ రూట్ రేస్ at the latter end of the 4th subrace. అంటే ఈ అట్లాంటియన్ రూట్ రేస్ at the latter end of the 4th subrace. ఈ అట్లాంటియన్ రూట్ రేస్ అన్నటువంటిది 4th రూట్ రేస్గా ఈ భూమి మీద వర్తించింది. సో ఆ కాలంలో 5th రూట్ రేస్ వచ్చేటువంటి వాళ్ళు ఈ 4th రూట్ రేస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎండ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలా జీవించడం చేత వీళ్ళు పాత్ ఆఫ్ ఎలివేషన్లో వీళ్ళు చక్కటి ఉత్తమమైనటువంటి స్థితి సాధించగలరు అన్నటువంటిది ఒక రూపకల్పన అనేటువంటిది అప్పుడు చేయబడింది. అందులో భాగంగా ఇంకొక విషయం ఏమిటంటే అండ్ విల్ పెర్సిస్ట్ అంటిల్ ద మిడిల్ ఆఫ్ ది నెక్స్ట్ రౌండ్. సో మిడిల్ ఆఫ్ ది నెక్స్ట్ రౌండ్ అంటే ప్రస్తుతం ఎర్త్ ఉన్నటువంటిది 4th రౌండ్. ఎర్త్ మళ్ళా 5th రౌండ్ సగం అయ్యే లోపు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒక ఈ పాత్ ఆఫ్ ఎలివేషన్లో 4th ఇనిషియేషన్ దాకా వీళ్ళందరూ కూడా పొందగలిగేటువంటి స్థితికి వీళ్ళు వచ్చి ఉండాలి. అంటే వీళ్ళందరూ కూడా ఒక చక్కని ఉత్తమమైనటువంటి జీవితం ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ కూడా అందాలి. వీళ్ళందరూ కూడా ఒక సత్ప్రవర్తన కలిగి ఈ ఫస్ట్ ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్, థర్డ్ ఇనిషియేషన్, 4th ఇనిషియేషన్ ఈ పాత్రలో వీళ్ళు ఎలివేట్ అయ్యి వీళ్ళు ఉండగలిగేటువంటి స్థితి వీళ్ళు పొందాలని ఉద్దేశంతో వాళ్ళు ఒక క్రమమైనటువంటి మార్గం ఒకటి ఏర్పరిచారు. ఏంటంటే ఆయనకి 4th ఇనిషియేషన్ అటువంటిది పొందడం అన్నటువంటిది ఒక ఈజీ పాత్గా మనకి ఏర్పాటు చేసి ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే ఈజీ పాత్గా అంటే ఆయనకి ఏంటంటే ఈ పాత్ ఆఫ్ ఎలివేషన్లో ఈ పరమ గురువుల యొక్క అనుగ్రహం అన్నటువంటిది పరిపూర్ణంగా మనకు ఉంటుంది. ఈ ఉంటుండడంలో ఏం జరుగుతుందంటే కనుక మనం దీంట్లో ఇది వెళుతూ ఉన్నప్పుడు ఈ 4th ఇనిషియేషన్ అంటే ఏంటంటే కనుక ఇది మనం 3rd ఇనిషియేషన్ దాటి 4th ఇనిషియేషన్కి వచ్చేయడం అంటే ఏంటంటే క్రూసిఫిక్షన్ అని చెప్పారు. అంటే ఈ భౌతికమైనటువంటి లేదా ఈ లోవర్ ప్లేన్స్ 3లోనూ ఒక చక్కని స్వామిత్వం సాధించి ఒక వీటన్నిటికీ హైవియర్గా మానవుడు అన్నటువంటి వాడు జీవించుట అన్నటువంటి దాన్ని ఏమన్నారంటే క్రూసిఫిక్షన్ చెప్పారు. కనుక అది ప్రతి వాడిలోనూ జరగాలి. సో ఈ జరుగుటనే మనకి అది జరగడానికి ఇది చాలా ఒక చక్కని సమయము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఎర్త్ ఈజ్ ఇన్ 4th రౌండ్ అని చెప్పారు. ఈ 4th రౌండ్ అంటే ఏంటంటే ఈ 7 ప్లేన్స్ ఉంటాయి, 7 రౌండ్స్ ఉంటాయి ఎర్త్ పరిపూర్ణ స్థితి సాధించడానికి. ఈ 7 రౌండ్స్లో ఎర్త్ 4th రౌండ్లో ఉంది. సో 5th రౌండ్ హాఫ్ అయ్యేటప్పటికి భూమి మీద ఉన్నటువంటి మానవులు 3/5 మానవులు ఈ పాత్ ఆఫ్ ఎలివేషన్కి సాధింపబడి ఉంటారు. మిగిలిన వాళ్ళని తర్వాత నెక్స్ట్ సోలార్ సిస్టమ్కి వాళ్ళందరినీ కూడా పంపించడం అయిపోతుంది. అంటే వాళ్ళందరినీ కూడా దే విల్ బి రిమూవ్డ్ అన్నట్టుగా చెప్తారు అన్నట్టు. మనకి ఓన్లీ 3/5 వాళ్ళని అంటే ఈ భూమి మీద ఈ పాత్ ఆఫ్ ఎలివేషన్లో 3/5 పీపుల్ విల్ అటైన్ దట్ స్టేట్. సో ఎర్త్ ఈజ్ ప్రస్తుతం 4th రౌండ్లో ఉంది. సో 4th ఇనిషియేషన్ అన్నటువంటిది మానవులకి చాలా సులభమైనటువంటి కాలం కాబట్టి ప్రస్తుతం వీళ్ళు చక్కటి సాధన అనేటువంటి చేసుకుంటూ వెళ్తే 4th ఇనిషియేషన్ స్థితికి వీళ్ళు చక్కగా చేరుకుంటారు అన్నటువంటిది ఒకటి మనకి ఇక్కడ సూచిస్తున్నారు. సో ఈ బుక్లో మనకి 4th రౌండ్, 4th చైన్, 4th స్కీమ్ ఇవన్నీ కూడా ఎర్త్ ఉన్నటువంటి స్థితులు ప్రస్తుతం. సో 4th చైన్ అంటే కనుక మిగిలిన ప్లానెట్స్ తోటి ఉంటూ ఉండేటువంటి ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క స్టేట్ ఆఫ్లో ఉంటుంటుంది. సో అందులో స్కీమ్ ప్రస్తుతం ఉన్నటువంటి 4th ఎర్త్ది. అందు గురించి ఏ ప్లానెట్ అయితే ఈ 4th స్కీమ్లోకి వస్తుందో దాని మీద ఆ ప్లానెట్ మీద ఈ భౌతికమైనటువంటి లేదా ఫిజికల్ లైఫ్ అనేటువంటి దాని మీద మేనిఫెస్ట్ అవుతుంది. సో అంటే మిగిలిన ప్లానెట్స్ మీద కూడా లైఫ్ ఉంటుంది కానీ
ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటిదిగా మిగిలిన ప్లానెట్స్ మీద లైఫ్ ఉండదు. అక్కడ ఉండేటువంటి లైఫ్ వేరుగా ఉంటుంది. సో, మానవుడు అన్నటువంటి వాడు 4th కింగ్డమ్‌కి సంబంధించినటువంటి వాడు కాబట్టి, 4th రౌండ్‌లో ఎర్త్ ఉంది కాబట్టి, 4th చైన్‌గా ఉంది, 4th స్కీమ్‌లో ఉంది కాబట్టి, చాలా చక్కని సమయం ప్రస్తుతం మానవులు ఉంటూ ఉన్నటువంటిది. అందుగురించి ఈ సమయంలో వీళ్ళు చక్కటి సాధన అటువంటిది చేసుకుంటూ వీళ్ళు 4th ఇనీషియేషన్ స్టేట్‌కి వస్తే, వీళ్ళు చక్కగా ది పాత్ అంటే ఈ 7 పాత్స్ అన్నటువంటివి ఉన్నాయి. అవన్నీ భవిష్యత్తులో మనం చెప్పుకుంటాం. ఈ 7 పాత్స్ విల్ లీడ్ టు 1 పాత్. ఆ పాత్‌లోకి వీడు ఉద్ధరింపబడతాడు అన్నటువంటి పాయింట్‌గా మనకి ఈ పాయింట్ చెప్తున్నారు. తర్వాత ఇనిషియేషన్ ఆన్ ది వేరియస్ ప్లానెట్స్. ది ప్రాసెస్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది హ్యూమన్ ఈగోస్ by means of graded instructions and the application of the dynamic electrical force of the rod is employed on 3 of the planets of our system at this time. It is instituted during every 4th round, and its peculiar interest lies in the fact that the emphasis for the 4th creative hierarchy in every 4th chain and globe during the 4th round is laid upon the 4th initiation, that is the crucifixion. సో ఈ రకంగా ఈ క్రూసిఫిక్షన్ అన్నటువంటి దానికి ఈ రకమైనటువంటి ఒక చక్కటి ఏర్పాటు అన్నటువంటిది ప్రస్తుతం నడుస్తుంది. 4th హైరార్కీ అన్నటువంటి వాళ్ళు ఇది మనకి అందించడానికి వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు దగ్గర ఉన్నటువంటి హైరార్కీస్లో 4th హైరార్కీ. అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ది సోలార్ లోగోస్ అండ్ ది గ్రేట్ సింబల్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ యూనియన్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్. అది హెన్స్ ద 4th ఇనిషియేషన్ విత్ ఇట్స్ ప్రెజెంటేషన్ ఆఫ్ దీస్ కాస్మిక్ ట్రూత్స్. సో 4th ఇనిషియేషన్లో ఈ కాస్మిక్ ట్రూత్స్ అంటే కనుక ఈ స్పిరిట్ తోటి లింకప్ అయిపోయేటువంటి స్థితి మనకి 4th ఇనిషియేషన్ సంబంధించినటువంటిది. అందుగురించి దాన్ని ఏమన్నారంటే వేర్ ద ఇంటెలిజెంట్ యూనియన్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అని చెప్తున్నారు మనకి. కనుక ఆ స్థితి మనకి అందివ్వబడేటువంటి కాలం ప్రస్తుతం మనం ఉంటున్నటువంటిది. ద స్టూడెంట్ నీడ్స్ టు రిమైండ్ హిమ్సెల్ఫ్ అండర్ ది అదర్ ప్లానెటరీ స్కీమ్స్ దో ఫండమెంటల్లీ ద సేమ్ యాజ్ అవర్ 4th scheme, yet have their profound differences in manifestations. It is the varying characteristics and the individual karma of the incarnating planetary logos are by. So, అయితే ప్రతి ప్లానెట్కి దాని ఓన్ కర్మ అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. మనకి ఎలా అయితే మన ఇండివిజువల్ కర్మ పనిచేస్తుంటుందో ప్రతి ప్లానెట్కి కూడా దాని ఓన్ ఇండివిజువల్ కర్మ అన్నటువంటిది పనిచేస్తుంటుంది. ఎన్నాళ్ళు అయితే ఆ ఇండివిజువల్ కర్మ ఆ ప్లానెట్ మీద పనిచేస్తూ ఉంటుందో అన్నాళ్ళు ఆ ప్లానెట్ ఇలా దాని యొక్క కార్యక్రమం అన్నటువంటి చేస్తుంటుంది. ప్లానెట్ యొక్క ఇండివిజువల్ కర్మ అన్న ఆ ప్లానెట్ మీద ఉండేటువంటి స్థితి అన్న ఒకటే అర్థం. సో అంటే ఆ ప్లానెట్ ఏ కర్మ స్టేట్లో ఉంటుందో దానికి తగ్గటువంటి స్థితిలోనే ఆ ప్లానెట్ మీద ఉండేటువంటి వాళ్ళు ఉంటుంటారు. ఉదాహరణకి ఇది ప్రైమరీ స్కూల్ అనుకోండి, అందులో ఎల్కేజీ యూకేజీ చదివే వాళ్ళే ఉంటారు. ఇది హయ్యర్ స్కూల్ అనుకోండి, అందులో 8th 10th ఈ క్లాసెస్ చదివేవాళ్ళు ఆ స్కూల్లో ఉంటారు. ఇంకోటి కాలేజ్ ఉందనుకోండి, అక్కడ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్. ఇంకోటి ఉంటుంది, అది డిగ్రీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. సో దేనికి ఉండేటువంటి టైమింగ్స్, దేనికి ఉండేటువంటి టీచింగ్ మెథడ్స్ అవన్నీ ఆ క్లాస్కి సంబంధించినవిగా ఉంటుంటాయి ఎప్పుడు కూడా. అందరూ చదువుకునే వాళ్ళే కాబట్టి అందరికీ ఒకటే పుస్తకాలు, అందరికీ ఒకటే డ్రెస్, అందరికీ ఇలా ఉండదు ఇక్కడ. సో అది ఎట్లాగో ప్రతి ప్లానెట్ మీద కూడా ఆ ప్లానెట్ మీద ఎగ్జిస్ట్ అవుతూ ఉండేటువంటి లైఫ్ లేదా బీయింగ్స్ ఆ ప్లానెట్ యొక్క కర్మ ఏ విధంగా అయితే ఉందో దాని మీద ఆధారపడి ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కనుక ప్లానెట్ పరివర్తన చెందింది అన్నా లేదా ఆ ప్లానెట్ మీద ఉన్నటువంటి వాళ్ళు పరిపూర్ణ స్థితి సాధించారు అన్న ఒకటే అర్థం. అంటే మన ఎర్త్ పరిపూర్ణ స్థితి సాధించితే మనందరము కూడా ఈ ఒక ఉత్తమమైనటువంటి స్థితికి మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం. లేదా మనందరము కూడా ఒక చక్కని సాధన ఇదంతా మనం చేసుకుని ఒక పరివర్తన చెందామంటే ఆటోమేటిక్గా మన ఎర్త్ కూడా పరివర్తన చెందినట్టు అర్థం. అంటే రెండు ఈక్వల్ అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ టు అది. సో భూమి ఈ రకంగా ఉంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి జీవులు ఈ రకంగా సాధన చేసుకుంటున్నారు. ఈ భూమి మీద ఇంతమంది మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా సాధన చేసుకుని ఒక హైయెస్ట్ 4th ప్లేస్లోకి వాళ్ళు ఎప్పుడైతే వెళతారో అప్పుడు ఈ భూమి యొక్క కర్మ అన్నటువంటిది పరిపూర్ణత సాధించింది. అప్పుడు మన భూమి ఎర్త్ విల్ గో టు ది నెక్స్ట్ హయ్యర్ రౌండ్. ఆ రకంగా ఇదంతా కూడా జరిగేటువంటి క్రియ ఇదంతా కూడా. కనుక ఇందులో ఈ రకంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరెవరైతే కనుక ఈ పరివర్తన అంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ ప్లానెట్కి కూడా ఈ ప్లానెట్ని నడిపేటువంటి వాళ్ళని ఏమంటారంటే
లోగోస్ అంటారు. దాన్నే హెవెన్లీ మ్యాన్ అంటారు. హెవెన్లీ మ్యాన్ అంటారు, అంటే ప్లానెట్. ఈ ప్లానెట్ హెవెన్లీ మ్యాన్. ఈ హెవెన్లీ మ్యాన్లో ఉండేటువంటి సెంటర్స్లో, అంటే ఈ హెవెన్లీ మ్యాన్ అనేటువంటి ఆయనలో ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక భాగంగా ఉన్నారు. అంటే ఈ హెవెన్లీ మ్యాన్లో మనందరము కూడా భాగం కనుక ఆయనలో ఉండేటువంటి బేస్ సెంటర్లో అణువులు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఆయనలో ఉండేటువంటి స్వాధిష్టాన చక్రంలో ఏవో ప్లాంట్ కింగ్డమ్ అంతా ఉంటుంది. ఆయనలో ఉండేటువంటి మణిపూరక చక్రంలో యానిమల్ కింగ్డమ్ ఉంటుంది. ఆయనలో ఉండేటువంటి హృదయ కేంద్రంలో మానవులు ఉంటారు. సో మనం ఆటోమేటిక్గా హృదయ కేంద్రంలో ఉండుటకు చాలా స్థితి మనకి సహజంగా ఇవ్వబడింది. కానీ ఆ సాధన అనేటువంటి చక్కగా చేసుకున్నటువంటి వాళ్ళు దే విల్ రిప్రజెంట్ ది హార్ట్ సెంటర్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్. అందరూ కూడా హెవెన్లీ మ్యాన్ యొక్క హార్ట్ సెంటర్ని రిప్రజెంట్ చేయరు. ఎవరైతే ఈ రకంగా చక్కగా సాధన చేసుకుంటూ వెళ్తుంటారో వీళ్ళందరూ కూడా దే విల్ రిప్రజెంట్ ది హార్ట్ సెంటర్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్. సో ఆ హెవెన్లీ మ్యాన్ యొక్క హార్ట్ సెంటర్కి వీళ్ళందరూ రిప్రజెంట్ అవుతారు. కాబట్టి ఆయన నుంచి విశేషమైనటువంటి ప్రేమ అన్నటువంటిది, లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఆయన నుంచి వీళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా ఈ ఎలివేషన్ పాత్ అన్నటువంటి దాంట్లో ఈయన యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ హెవెన్లీ మ్యాన్ యొక్క దీంట్లో భాగంగా ఉంటారు. సో మనం హార్ట్ సెంటర్లో, మనం ఆయనలో ఉండేటువంటి హార్ట్ సెంటర్లో మనం భాగంగా ఉండాలి అంటే మనం చక్కగా సాధన చేసుకుంటూ, లేదా ఈ పాత్ ఆఫ్ ఎలివేషన్లో మనం చక్కగా ప్రయాణిస్తూ ఉంటుంటే మనం హార్ట్ సెంటర్లో మనం ఉంటాం అన్నమాట. అది ఇక్కడ అర్థం. సో ఆ రకంగా హెవెన్లీ మ్యాన్ అన్నటువంటిది ఉంటారు. ఈ 7 హెవెన్లీ మ్యాన్ కలిసి ఒక గ్రేట్ హెవెన్లీ మ్యాన్ అంటారు. అంటే సోలార్ సిస్టమ్ మొత్తం నడిపేటువంటి వాడిని గ్రేట్ హెవెన్లీ మ్యాన్ అంటారు. ఆయనలో ఈ 7 ప్లానెట్స్ 7 సెంటర్స్గా ఉంటాయి. అది సో ఈ రకంగా క్యారెక్టరైజ్డ్ అండ్ ద ఇండివిజువల్ కర్మ ఆఫ్ ది ఇన్కార్నేటింగ్ ప్లానెట్ లోగోస్ ఆర్ రే. Profound differences in manifestation due to the varying characteristics and the individual karma of the incarnating planetary logos are there. ఆ ప్లానెట్ యొక్క ఇన్కార్నేటింగ్ ప్లానెటరీ లోగోస్ అంటే కనుక ఆ ప్లానెట్ని ఎవరైతే ఆ ప్లానెట్ ద్వారా పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క కర్మ అన్నటువంటిది పనిచేస్తూ ఉంటుంది. దాని మీద బేస్ ఇదంతా కూడా నడుస్తుంటుంది. కనుక దీస్ డిఫరెన్సెస్ ఎఫెక్ట్, ఆ డిఫరెన్సెస్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్కి సంబంధించినటువంటిది. ఒక ప్లానెట్ సెకండ్ క్లాస్కి, ఒక ప్లానెట్ ఫోర్త్ క్లాస్కి, ఇలా ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అది ద ఇనిషియేటరీ ప్రాసెస్ బోత్ ఇన్ ఇట్స్ సెరిమోనియల్ అండ్ ఆల్ట్రుయిస్టిక్ ఆస్పెక్ట్స్. సో ఈ డిఫరెన్స్ అన్నటువంటి ఇనిషియేటరీ ప్రాసెస్ బోత్ ఇన్ ఇట్స్ సెరిమోనియల్ అండ్ ఆల్ట్రుయిస్టిక్ ఆస్పెక్ట్స్, ఈ రెండింటి మీద కూడా వీళ్ళు ఉండేటువంటి స్థితులు సాధ్యపడుతుంటాయి. అంటే ఆల్ట్రుయిస్టిక్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు విచ్ ప్లానెట్ ఆల్ట్రుయిస్టిక్ ఆస్పెక్ట్? ఈ సెరిమోనియల్ పాత్ అన్నటువంటిది విత్ రెస్పెక్ట్ టు విచ్ ప్లానెట్? మనందరం ఉన్నాం, పొద్దున్నే 6 గంటలకల్లా ప్రేయర్ చేయాలి. ఉదాహరణకు మనం ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి పొద్దున్నే 6 గంటలు ఇది. అదే ఇదే టైంకి మనం అమెరికాకి ఫోన్ చేస్తే వాడు సాయంత్రం ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను అంటాడు. వాడికి 6 టైం వేరు, మనకు 6 టైం వేరు. అంటే ఆ పాయింట్ ఆఫ్ మూమెంట్లో మనం తీసుకుంటే అది ఎట్లాగో అట్లాగే ఈ ప్లానెట్స్ మీద కూడా ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క స్థితిలో ఉంటుంది. దాన్ని బట్టి దానికి ఆల్ట్రుయిస్టిక్ ఆస్పెక్ట్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది. Next is the application of the rod for the type of force which it embodies. When brought into conjunction with the differentiated force of the planetary type, produces results of varying nature and degree. So, the application of the rod for the type of force which it embodies. So, the rod of initiation ఏదైతే ఉందో ఆ రాడ్ అన్నటువంటిది అది ఆ ప్లానెట్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఏ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ క్లాస్ ఆఫ్ బుక్స్ వాడికి ఇస్తారు. ఆ టైప్ ఆఫ్ టీచర్స్ వాడికి వస్తారు. ఎలా అయితే మనం చెప్తామో ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కలిగి ఉంటుంది ఆ రాడ్ అని మనకు చెప్తున్నారు అనమాట. ద సీజన్స్ ఆఫ్ ఇనిషియేషన్. ద ఈగోస్ ఇన్ ఇన్కార్నేషన్ ఆన్ ఎనీ ప్లానెట్ విల్ అకార్డింగ్ టు రే టైప్ be easily stimulated or not, as the case may be, according to astrological conditions, and this will produce shorter or more protracted periods of development prior to or between each initiation. So మనం ఈ రకంగా సాధన చేసుకోవడానికి అంటే కనుక దీనికి ఎన్నో ఆస్పెక్ట్స్ మ్యాచ్ అవ్వాలి. అంటే ఎన్నో ఆస్పెక్ట్స్ మ్యాచ్ అవ్వడం అంటే మనం మొదట్లో మనం చెప్పుకున్నాం, మన ఒక ఇండివిజువల్ కర్మ, మన గ్రూప్ కర్మ, మన
కంట్రీ, మన దేశం, మన రాష్ట్రం, మన ఇవన్నీ యొక్క కర్మ మన మీద, మన రేస్ కర్మ, సో ఇవన్నీ మన మీద ఎలా అయితే పనిచేస్తూ ఉంటాయో అదే రకంగా ఈ ఇనిషియేషన్ అన్నటువంటిది మనం ఒక హయ్యర్ ఇనిషియేషన్స్లోకి, మనం ఒక ఇనిషియేషన్ నుంచి నెక్స్ట్ ఇనిషియేషన్లోకి మనం అడుగు పెట్టాలంటే కనుక ఈ ప్లానెట్స్ మన చుట్టూతో ఉండేటువంటి వాటి యొక్క శుభమైనటువంటి కాలం మనకి చాలా అవసరం. అంటే వాటి యొక్క ఇది మనకి చాలా సహకారంగా ఉంటుంటుంది. అవి ఒక చక్కని స్థితుల్లో అవి ఉన్నప్పుడు మనం సాధన చేసుకోవడం అనేటువంటిది మనకు పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. కనుక ఆ సమయాల్లో మనం ఎక్కువగా సాధన చేసుకోవడం చేత ఏంటంటే అతి సులువుగా మనం ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మనం తొందరగా వెళ్తాం. ఎలా అయితే కనుక మనం స్కూల్లో మనం చదువుకుంటున్నప్పుడు మనం ఎండాకాలంలో మనం చదువుకోమనంటే చాలా కష్టంగా ఉంటుంది. అందు గురించి అప్పుడు ఆ టైంలో మనకు సెలవులని పెట్టేశారు స్కూళ్ళకి. సో అలా కాకుండా వీడికి ఏదో జనవరి, ఫిబ్రవరి అప్పుడు అనుకోండి, వాడికి తొందరగా వాడు బుక్స్ మీద ఫోకస్ చేయగలగటం, వాడికి టీచర్స్ కూడా వాడికి 10 సార్లు ఇవన్నీ వచ్చాయి అని చెప్పి పట్టించుకోవడం, ఇదంతా ఎలా అయితే ఉంటుంటుందో, సో అలాగే మన యొక్క ఆస్ట్రాలజికల్ కండిషన్స్ అన్నటువంటి కొన్ని ఉంటాయి. అంటే మనం ఎప్పుడైతే ఈ భూమి మీద ఉంటున్నామో ఈ 7 ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అన్నటువంటి ఈ భూమి మీద ఎలా అయితే పనిచేస్తుంటాయి, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి అణువు యందు, ప్రతి జీవి మీద ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఏంటంటే ఆ రకమైనటువంటి, సో ఇవన్నీ కూడా ఒక శుభమైనటువంటి ఇదిగా ఉంటూ ఉండే సమయంలో మనకి సాధన అటువంటి చేసుకుంటూ ఉండడం చేత ఏమవుతుందంటే ఇనిషియేషన్స్ అన్నటువంటి మనకి చాలా తేలిగ్గా మనం వెళుతూ ఉంటాం. అందు గురించి మనకి పెద్దలు చెప్పింది ఏంటంటే ఈ ఫుల్ మూన్ మెడిటేషన్స్ ఇవన్నీ మనకి ఇచ్చారు. ఎందుకంటే ఆ టైంలో మనం ఎక్కువగా ఇవి చేసుకోవడం చేత ఏమవుతాం అంటే మనం, అంటే మన ఈ క్లాస్లో ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా మీరు తప్పకుండా, అందరము కూడా అంటే ఆల్రెడీ చాలా మంది చేస్తూ ఉండవచ్చు, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫుల్ మూన్ మెడిటేషన్ మాత్రం తప్పకుండా మనం చేసుకోవాలి. ఎందుకంటే మూన్ నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి రేస్ మనకి ఇనిషియేషన్స్కి వీటికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఆ మూన్ ద్వారా మనకి పరమ గురువులు వీళ్ళందరూ కూడా సుమత్ కుమార్లు వారు వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు కాబట్టి ఆ మూన్ నుంచి వచ్చేటువంటి రేస్ ఇదంతా కూడా చాలా మనకి శుభముగా ఉంటూ ఉంటాయి. అలాంటి టైమ్స్లో మనం ఎక్కువగా ఇలాంటివి చేసుకోవడం చేత ఆస్ట్రాలజికల్ యొక్క ఇవి మనకు చాలా సహకారంగా ఉంటాయి. అంటే ఆ రోజు ఇంకా నిజానికి మేడం బ్లావెట్స్కి ఏం చెప్తారంటే దానికి బిఫోర్ టు అండ్ ఆఫ్టర్ టు అండ్ ఫుల్ మూన్ డే, మొత్తం ఈ 5 days కూడా చాలా శుభమైనటువంటి సమయంగా చెప్తారు. అంటే ఎవరికి వీలుని బట్టి వాళ్ళు ఎంత వీలైతే అంత ఆ టైంని వినియోగించుకోవడం అనేటువంటిది చెప్పబడినటువంటి విషయం. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ద ఎలక్ట్రికల్ ఫినామినా ప్రొడ్యూస్డ్ ఆన్ ది హయ్యర్ ప్లేన్స్ as more and more the human units historically blaze forth. Electrical phenomena produced on the higher planes, as more and more the human units historically blaze forth, it must be remembered that the entire solar system, with all that is included therein, is expressing itself in terms of light, and that the process of initiation might therefore be regarded as one in which the different points of light are stimulated. So, ఈ హయ్యర్ ప్లేన్స్లో నుంచి మనకి లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్త్ అని చదువుతాం. ఎక్కడి లైట్ ఎక్కడి నుంచి స్ట్రీమ్ ఫోర్త్ అవ్వాలంటే ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుందో అక్కడి నుంచి అలా స్ట్రీమ్ ఫోర్త్గా రావాలి. లెట్ లవ్ స్ట్రీమ్ ఫోర్త్, లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్త్ అని చెప్తాం. సో అక్కడి నుంచే ఇంటు ద మైండ్స్ ఆఫ్ మెన్ అని అంటాం. అంటే అక్కడి నుంచి మొత్తం ఈ ప్రపంచం అంతా ఇదంతా వ్యాపించుగాక అని మనం చెప్తాం. ఆ రకంగా ఇది జరుగుతూ ఉండేటువంటి విషయం అని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ దెర్ ఆర్ 3 ప్లానెటరీ స్కీమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అందులో ఒకటి ఎర్త్ అని చెప్పారు, ఇంకొకటి వీనస్ అని చెప్పారు. వీనస్ అన్నటువంటిది ఇంకొక ప్లానెట్ ఉంది, ఎర్త్, వీనస్ అండ్ 1 అదర్ అని చెప్పారు. ఆ 1 అదర్ అన్నటువంటి దాని గురించి మనకి ప్రస్తుతం ఇందులో వివరాలు ఇవ్వలేదు, వేరే చోట ఇవ్వవచ్చు, అది వచ్చినప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందాం. కనుక ఈ 3 ప్లానెట్స్ మనకి ప్రధానముగా ఇవ్వరు. ఇవి చాలా సహకారంగా ఉంటుంటాయి. అంటే సహకారంగా అంటే ఎర్త్కి వీనస్కి చాలా అన్యోన్యం అన్న పదం కరెక్ట్ అవునా కాదు తెలియదు, బట్ దెర్ ఇస్ వెరీ క్లోజ్ అండ్ చాలా వీనస్ నుంచి మన ఎర్త్కి చాలా పవిత్రమైనటువంటి రేస్ అలా వస్తున్నాయి. వీనస్ ఒక రకంగా 5th రౌండ్లో ఉంది, అంటే మనకన్నా నెక్స్ట్ క్లాస్లో ఉంది వీనస్. సో మనం ప్రస్తుతం 4th రౌండ్లో ఉన్నాం, వీనస్ 5th రౌండ్లో ఉంది కాబట్టి మనకు వీనస్ నుంచి ఎంతో గైడెన్స్ అన్నటువంటిది ఎర్త్కి అందుతుంది. సో వీనస్ ఎర్త్కి చాలా గైడెన్స్ ఇస్తుంది అన్నమాట. ఎర్త్ కన్నా కింద ఉన్నటువంటిది మూన్. సో మూన్ బిలాంగ్స్ టు 3rd, ఎర్త్ బిలాంగ్స్ టు 4th, వీనస్ బిలాంగ్స్ టు 5th. సో ఆ రకంగా
ఈ ప్లానెట్స్ అన్నటువంటి ఉన్నాయి. వీనస్ వాజ్ ద ఫస్ట్ స్ఫియర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ద సక్సెస్ ఆఫ్ ది ఎండేవర్ అండ్ ద ఫోర్స్ జనరేటెడ్ వాజ్ ద కాజ్ ఆఫ్ ది సిమిలర్ ఎఫర్ట్ బీయింగ్ మేడ్ ఆన్ అవర్ ప్లానెట్. సో అదే ఎఫర్ట్ మన ప్లానెట్ మీద కూడా చేస్తే, అంటే వీనస్ ఎప్పుడైతే 5th రౌండ్లోకి వెళ్ళిందో దాని మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, లేదా దాని నుంచి ఎంతో ఎంతో హయ్యెస్ట్ రేస్ అన్నటువంటిది అలా వస్తున్నాయి. కనుక ఎర్త్ కూడా ప్రస్తుతం 4th రౌండ్లో ఉంది. నెక్స్ట్ ఇది కూడా 5th రౌండ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం అన్నటువంటి జరుగుతుంది. Made by on our planet. No planet increases its store of force and consequently its sphere of influence without incurring obligations and affecting other schemes. The interchange of force and energy between these two planets, Earth and Venus, is continuous. A similar process has but lately been instituted on another planetary scheme, and when in the next round our Earth attains a point in evolution analogous to that of the Venus. సో వీనస్ ఉన్నటువంటి స్థితి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి మన ఎర్త్ రీచ్ అవుతుంది. సో ఎర్త్ ఆ ప్లేన్కి రీచ్ అవ్వాలి అంటే కనుక వీనస్ యొక్క సహకారం చాలా అవసరం. అంటే ఇంతకుముందు క్లాస్ పాస్ అయినటువంటి వాడు వీడికి ఎలా అయితే సహకారంగా ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలని ఎలా అయితే చెప్తాడో, ఆ రకంగా వీనస్ యొక్క ఇది మన ఎర్త్కి చాలా వర్తిస్తుంది. అందుగురించి వీనస్ని అర్చించడం అన్నటువంటి దాని ద్వారా వీనస్ యొక్క రేస్ మనం పొందగలుగుతాం. వీనస్ ప్లానెట్ని మనం శుక్రుడు అన్నారు దాన్ని. కనుక వీనస్ ప్లానెట్ను మనం అర్చించడం చేత చాలా మంచిది అది. ఎందుకంటే వీనస్ ప్లానెట్ నుంచి మన ఎర్త్కి ఎంతో అలా రేస్ అలా వస్తున్నాయి. వాటిని మనం ఎక్కువగా ఇన్వోక్ చేసుకోవడం అంటే చాలా మంచిది. సో వీనస్ ప్లానెట్కి సంబంధించినటువంటి శుభగ్రహం వీనస్, అంటే అది మనకు ఉన్నటువంటి శుభగ్రహాల్లో వీనస్ ప్రధానం. సో వీనస్ ఒక శుభగ్రహం మనకు ఉన్నటువంటి శుభగ్రహాల్లో. సో వీనస్ని మనం ఎక్కువగా మనం వాడేటువంటి వస్తువుల్లో కానీ మనం జీవించేటువంటి విధానాల్లో కానీ వీనస్ని ఎక్కువగా మనం ఇమిటేట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే కనుక సహజంగా వీనస్ నుంచి మన ఎర్త్కి అలా రేస్ అలా వర్తిస్తుంది. అందుగురించి దాన్ని వినియోగించుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం ద్వారా ఏమవుతుందంటే మనం వీనస్ ప్లానెట్ యొక్క రేస్ని మనం బాగా పొందగలుగుతాం. ఎలా అయితే సూర్యుడి యొక్క వెలుగు మనం పొందాలి అంటే మనం ఎలా అయితే కిటికీ తలుపులు తెరుచుకుంటే మన ఇంట్లోకి సూర్యుడి యొక్క వెలుగు ఎలా అయితే బాగా వస్తుందో, అలాగే వీనస్ నుంచి వస్తున్నటువంటి ఆశీస్సులు అనండి, లేదా వెలుగు అనండి, లేదా మనకి మార్గదర్శకంగా ఉన్నటువంటి శుభమైనటువంటి ఇది మనకి బాగా అందివ్వబడాలి అంటే కనుక వీనస్ ప్లానెట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవడం చేత మనం ఆ స్థితులు మనం చక్కగా, అంటే ఈ పాత్ ఆఫ్ ఎలివేషన్లో మనం చాలా తొందరగా హయ్యర్ ప్లేన్స్కి మనం ఎలివేట్ అవ్వడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది మనకి. అది బాగా గుర్తుంచుకోవాలి. Influences was felt by us, then we shall aid in the stimulation of still another group of planetary egos. We shall assist in the institution of a similar procedure among the sons of men in another scheme. ఈ రకంగా in the three great planetary schemes, Neptune, Uranus and Saturn, the method of initiation will not be employed. అయితే ఇంకొక ప్లానెట్స్ సంగతి కూడా చెప్తున్నారు. నెప్ట్యూన్, యురేనస్ అండ్ సాటర్న్ ఈ ప్లానెట్స్ ఏమిటంటే ఇంద్రుడు, వరుణుడు, శని, ఈ 3 ప్లానెట్స్. ఈ 3 ప్లానెట్స్ ఏంటంటే చాలా, అంటే మొత్తం ఈ అన్ని ప్లానెట్స్ ఒక ఎత్తు, ఈ 3 ప్లానెట్స్ ఒక ఎత్తు. అది బాగా గుర్తుంచుకోండి. మిగిలిన ప్లానెట్స్ అన్నిటిని ఒక పక్క పెట్టుకోండి, ఈ 3 ప్లానెట్స్ని ఒక పక్క పెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే. నిజానికి ప్రస్తుతం ఈ 3 ప్లానెట్స్ గురించి పూర్తిగా ఎవరికి సరైనటువంటి అవగాహన లేదు. అంటే పూర్తిగా ఎవరికి అంటే నా ఉద్దేశం కేవలం భౌతికమయముగా వాటిని స్టడీ చేసేటువంటి వాళ్ళకి యురేనస్, నెప్ట్యూను వీటి గురించి సరైనటువంటి అవగాహన లేదు. కనుక ఈ యురేనస్, నెప్ట్యూను, సాటర్న్ ఈ 3 ప్లానెట్స్ మన మొత్తం అన్ని ప్లానెట్స్ని ఒక రకంగా వాటన్నిటికీ కూడా ఇవి హయ్యర్గా చెప్పబడినటువంటి, అంటే వీటి యొక్క రేసే మిగిలిన ప్లానెట్స్ ద్వారా ఈ భూమి మీదకి వస్తూ ఉంటాయి ఒక రకంగా చెప్పచ్చు. అంటే లేదా ఈ ప్లానెట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటివి సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో వీటి గురించి చాలా ఉంది, ఇందులో చెప్పబడినంత వరకు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ది మెథడ్ ఆఫ్ ఇనిషియేషన్ విల్ నాట్ బి ఎంప్లాయిడ్. దే విల్ బి ద recipients of those who are historically saved from among the other schemes. సో మిగిలిన క్లాసెస్లో అన్నిట్లోనూ ఎవరైతే పరిపూర్ణత సాధిస్తారో వాళ్ళని లీడ్ చేసేటువంటి వాళ్ళు సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకి మెర్క్యూరీ మీద చక్కగా ఆ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు,
వాళ్ళకి స్పెషల్ టీచింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా. ప్రతి మొన్న 10 బ్యాచెస్ ఉంటాయి. 10 బ్యాచుల్లో వచ్చినటువంటి ఫస్ట్ 10 ర్యాంక్స్ స్టూడెంట్స్ని తీయండి బయటకు అన్నారు వాళ్ళు. సో ఈ 100 స్టూడెంట్స్కి వాళ్ళు గోల్డ్ బ్యాచ్ అనో డైమండ్ బ్యాచ్ అనేది పెడతారు. ఆ డైమండ్ బ్యాచ్కి ఆ ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్స్ అనో చాలా సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ వాళ్ళు వచ్చి టీచ్ చేస్తారు. అది ఎట్లాగో అలాగే ఈ సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఈ 3 ప్లానెట్స్ ఈ మిగిలిన ప్లానెట్స్ లేదా మిగిలిన స్కీమ్స్ అంటే మిగిలిన ప్లానెట్స్లో పరిపూర్ణత సాధించినటువంటి వాళ్ళు. సో ఎర్త్ ప్లానెట్ మీద పరిపూర్ణత సాధించినటువంటి వాళ్ళు నా తర్వాత వీనస్ ప్లానెట్ మీద పరిపూర్ణత సాధిస్తారు. వీనస్ ప్లానెట్ మీద కూడా పరిపూర్ణత సాధించినటువంటి వాళ్ళు ఇంకో ప్లానెట్ మీద పరిపూర్ణత సాధిస్తారు. ఇలా ఒక్కొక్క ప్లానెట్లోనూ పరిపూర్ణత సాధించిన తర్వాత వాళ్ళు ఇంకో ప్లానెట్ మీద రావడం ఇదంతా జరుగుతుంది. ఈ అన్నిట్లోనూ పరిపూర్ణత సాధించిన తర్వాత వాళ్ళని డైరెక్ట్ చేసేటువంటిది సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో వాళ్ళు ముగ్గురు వీళ్ళకి టీచర్స్గా ఉంటుంటారు. ఆల్ దోస్ హూ ఇన్ ఏ స్కీమ్ achieve the needed expansion of consciousness, such as achieved by the majority of the human family prior to the middle of the next great cycle or round, will be considered saved. సో ఎవరైతే ఆ దాంట్లోకి వెళతారో దీన్ని మనకి ఏమని చెప్తారు, మనకి ఏదో ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్కి వెళ్తారంటారు సార్. అలా వీళ్ళందరూ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్కి వెళ్ళినట్టుగా వెళ్ళి దాన్ని ఏమన్నారంటే సేవ్డ్ బ్యాచ్ అన్నారు వీళ్ళని. సో వాళ్ళందరూ కూడా సేవ్ అయిపోతారు. 3/5 వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఆ రౌండ్లోకి వెళ్ళలేదో మిగిలిన వాళ్ళందరూ కూడా 1/5 2/5 ఉండిపోతారు. ఈ 3/5 ఆఫ్ ది పీపుల్ విల్ బి సేవ్డ్. వాళ్ళు ఈ పాత్ ఆఫ్ ఎండెవర్లో వాళ్ళు వెళ్తారు అన్నమాట. ఆ రకంగా ఉంటుంటుంది. విల్ బి హెల్డ్ టు బి ఫెయిల్యూర్స్ అండ్ విల్ బి హెల్డ్ ఓవర్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ డ్యూరింగ్ లేటర్ పీరియడ్స్. మిగిలిన వాళ్ళని ఫర్దర్ డెవలప్మెంట్ అంటే మార్చిలో ఫెయిల్ అయినటువంటి సెప్టెంబర్లో కట్టుకోవడం అనేటువంటిది ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ వీళ్ళందరికీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళని అదే క్లాస్లో కూర్చోబెట్టడం ఆ రకమైనటువంటిది ఉంటుంది. ఎవరైతే ఈ సాధన అటువంటి చేసుకుని వెళ్ళిపోతారో వీళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వాళ్ళు ఉంటుంటారు ప్రధానంగా ఇక్కడ. ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ టైమ్ ఆర్ నాట్ సో ఫార్ అడ్వాన్స్డ్ యాజ్ అవర్ ఎర్త్ స్కీమ్. అది కనుక ఈ రకంగా ఎర్త్ మీద ఈ స్కీమ్ అన్నటువంటిది వర్తిస్తూ ఉండడం చేత ఈ రకంగా ఉంటుంది. ఇనిషియేషన్ అండ్ ది దేవాస్. సో దేవతలకి ఏ రకమైనటువంటి ఇనిషియేషన్ అనేటువంటిది అందుతోంది అంటే the question may be asked whether the devas undergo initiation, and we might deal briefly with the point here. నిజానికి దేవతలకి ఇనిషియేషన్ ఉంటుంది అంటారా అంటే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే కనుక ఇనిషియేషన్ హ్యాస్ టు డూ విత్ ద కాన్షియస్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే ఇనిషియేషన్ అంటే ఏమిటి అసలు అంటే దెర్ ఈస్ అ కాన్షియస్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వచ్చారంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న సిలబస్ వాడుకోవచ్చు, దాని నుంచి ఇంకాస్త ఎక్స్పాండ్ అయ్యాడని అర్థం. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వచ్చాడంటే ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నది వదిలేసి సెకండ్ క్లాస్లోకి వెళ్తాడని కాదు అర్థం. వాడు ఫస్ట్ క్లాస్ కన్నా సెకండ్ క్లాస్లోకి వచ్చాడంటే ఇంకాస్త ఎక్స్పాండ్ అయ్యాడు. వాడి యొక్క బ్రెయిన్ యొక్క కెపాసిటీ, వాడి యొక్క చదివేటువంటి వాటిల్లోనూ ఇంకాస్త వాడు ఇంతకుముందు చిన్న టెక్స్ట్ బుక్ చదివితే ఇప్పుడు ఇంతకుముందు 2 లెసన్లు చదివితే ఇప్పుడు 4 లెసన్లు చదవగలిగేటువంటి స్థితికి వాడు ఎదిగాడు అన్నట్టు ఎలాగే ఉంటుందో అలాగే ఒక ఇనిషియేషన్ నుంచి నెక్స్ట్ ఇనిషియేషన్కి వీడు అర్హుడు అయ్యాట అంటే కనుక వీడిలో ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ చక్కగా జరుగుతోంది అని అర్థం. అండ్ కన్సర్న్స్ ద విజ్డమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వన్ సెల్ఫ్. అంటే వీళ్ళందరూ కూడా హాల్ ఆఫ్ విజ్డమ్లోకి వీడు వెళ్తాడు. అది ఇట్ ప్రీసపోజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్ అండ్ ఇన్వాల్వ్స్ ద అప్రిహెన్షన్ బై ది హ్యూమన్ యూనిట్ ఆఫ్ పర్పస్ అండ్ ఆఫ్ విల్. కనుక ఏమవుతుంది, ఇట్ ప్రీసపోజ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్ అండ్ ఇన్వాల్వ్స్ ది అప్రిహెన్షన్ బై ది హ్యూమన్ యూనిట్ ఆఫ్ పర్పస్ అండ్ ఆఫ్ విల్. సో హ్యూమన్ యూనిట్ ఈ భూమి మీద వర్తించడంలో ఒకటి పర్పస్, ఒకటి విల్ ఆస్పెక్ట్ రెండు పనిచేస్తుంటాయి. అంటే ఒక పర్పస్ గురించి వచ్చాడు హ్యూమన్ యూనిట్. అంటే ప్రతివాడు కూడా హీ కేమ్ ఆన్ టు దిస్ ఎర్త్ విత్ సమ్ పర్పస్ అండ్ విత్ ద విల్ ఆస్పెక్ట్. ఈ రెండింటి చేత వాడు వచ్చాడు ఇక్కడికి. అండ్ ఈజ్ ఇంటెలిజెంట్ పార్టిసిపేషన్ దేర్ ఇన్ త్రూ లవ్ అండ్ సర్వీస్. వాడి యొక్క ఇంటెలిజెంట్ పార్టిసిపేషన్ షుడ్ బి త్రూ లవ్ అండ్ సర్వీస్. సో ప్రేమగా వాడు వ్యవహరించాలి. వీళ్ళ నుంచి వీడు దిగి వచ్చాడు, ఒక పర్పస్ మీద వచ్చాడు. వీడు లవ్ ఆస్పెక్ట్తోనూ సర్వీస్ ఆస్పెక్ట్తోనూ ఉండవలసినటువంటి వాడు వీడు అని చెప్తున్నాడు మనకి. ద దేవాస్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ దోస్ గ్రేటర్ దేవాస్ హూ హ్యావ్ ఇన్ ఎర్లియర్ సైకిల్స్ పాస్డ్ త్రూ ద హ్యూమన్ కింగ్డమ్ అండ్ ఆర్ నౌ కోఆపరేటింగ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. కనుక ఈ దేవతలు వీళ్ళు ఏంటంటే కనుక విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ దోస్ గ్రేటర్ దేవాస్ అంటే
ఈ దేవతల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఎలా అయితే మనలో కాలేజ్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్ ఎలా అయితే ఉంటుంటారో అలా ఈ దేవతల్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. సో హ్యూమన్ యూనిట్ నుంచి జస్ట్ ఇప్పుడే 10th క్లాస్ ఫినిష్ అయ్యి కాలేజీకి వచ్చినటువంటి వాడు ఇప్పుడే వీడు. అది కాలేజీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడు ఇంటర్కి వచ్చినాడు, వీడు జస్ట్ ఇప్పుడే 10th పాస్ అయ్యి కాలేజీకి వచ్చాడు. అలా కాకుండా ఈ కాలేజీకి వెళ్తున్నవాడు, డిగ్రీ చదివాడు కాలేజీకి వెళ్తాడు, ఎంసీఏ ఈ అనేక చదువులు చదివేవాళ్ళు కూడా కాలేజీకి వెళ్తుంటారు. వాళ్ళందరూ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాడు. వీడు 10th పాస్ అయ్యి ఇంటర్కి వచ్చినటువంటి వీడిని కూడా కాలేజ్ స్టూడెంట్ అనే అంటారు. అది ఎట్లాగో అలా కొందరు దేవతలు ఉన్నారు. వాళ్ళు అప్పుడే హ్యూమన్ కింగ్డమ్ నుంచి ఎలివేట్ అయ్యి దేవా కింగ్డంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏ రకంగా వర్తిస్తుంటారంటే, passed through the human kingdom and are now cooperating in the evolution of man are not as yet self-conscious. They grow and develop through feeling and not through the power of conscious thought. కానీ వీళ్ళు ఎలా డెవలప్ అవుతారట అంటే త్రూ ఫీలింగ్ అండ్ నాట్ త్రూ ద పవర్ ఆఫ్ కాన్షియస్ థాట్. అంటే ఫీలింగ్ అంటే ఏంటంటే కాన్షియస్ థాట్ వేరు, ఫీలింగ్ వేరు. సో ఫీల్ అవ్వడం అంటే ఏంటంటే కనుక దానితోటి ఒక్కటిగా అయిపోవడం. కాన్షియస్ థాట్ అంటే ఏంటంటే దాని నుంచి వేరుగా ఉండటం. అంటే ఒక పని ఉంది, ఆ పనితోటి వీడు ఒకటిగా అయిపోవడాన్ని వీడు ఆ పని తనదిగా ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ పని వాడు వేరు కాదు. అలా కాకుండా ఆ పనిని ఏదో ఆఫీస్ పని, ఈ రికార్డ్ వరకు నేను రాసిస్తే నేను ఇంటికి వెళ్ళొచ్చు అలా ఉంటున్నప్పుడు వాడు పని నుంచి వాడు వేరుగా ఫీల్ అవుతున్నాడు. వాడు అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యూమన్ కింగ్డము. వాడిది బిజినెస్ అనుకోండి, వాడు ఇంకో గంట అయినా సరే కూర్చొని పని అంతా ముగించుకుని అన్ని జాగ్రత్త చేసుకుని అప్పుడు వాడు ఇంటికి వెళ్తాడు. సో వాడికి పని వాడు ఒకటే, అక్కడ రెండు వేరు కాదు. అదే పని చేస్తున్నటువంటి వాడికి, ఆఫీస్లో పని చేస్తున్నటువంటి వాడికి పని వేరు, వాడు వేరు. వాడికి అది ఎలా అయితే తేడాగా ఉంటుందో దేవతలకి మానవులకి ఆ రకమైనటువంటి తేడా ఉంటుంది. సో దేవతలు అన్నటువంటి వాళ్ళు అందులో వాళ్ళు వ్యవహరిస్తూ అది వాళ్ళు ఒకటిగా అయిపోతారు. అంటే కన్నులో దేవత ఉంది, చెవులో ఇలా దేవతలు మొత్తం అన్ని ఫంక్షన్స్ వాళ్ళు ఈ భూమి మీద వచ్చేస్తున్నారు. ఈ చేస్తున్నటువంటి ఫంక్షన్ వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ రెండు ఒకటైపోయాయి. అంటే అది ఆ రకంగా అయిపోయినటువంటి వాళ్ళు దేవతలు అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఫీలింగ్ అండ్ నాట్ త్రూ ద పవర్ ఆఫ్ కాన్షియస్ థాట్. మ్యాన్ హౌవర్ గ్రోస్ త్రూ ఎక్స్పాన్షన్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్ రియలైజేషన్. అయితే మానవుడు ఎలా ఎలివేట్ అవుతాడంటే త్రూ సెల్ఫ్ కాన్షియస్ రియలైజేషన్. సో లోపల వాడు రియలైజ్ అవ్వాలి. సెల్ఫ్ కాన్షియస్ రియలైజేషన్ అనేది వాడికి లోపల జరగాలి. అప్పుడు మాత్రమే వాడు హయ్యర్ ప్లేన్స్లో కానీ వాడు ఆ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్లో కానీ వాడు వెళ్ళగలడు. సెల్ఫ్ కాన్షియస్ రియలైజేషన్ లేకుండా కేవలం ప్రవచనం పాటికి భగవద్గీత మీద బ్రహ్మాండాన్ని ప్రవచనం చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత సార్ ప్రవచనం చెప్పాను కదా నాకు ఏంటి సార్ ఈసారి తక్కువ ఇచ్చారు అన్నటువంటిదిగా వాడు ఉన్నాడు అనుకోండి. కర్మయోగం మీద చెప్పడానికి వచ్చాడు ప్రవచనం. కర్మ ఇవన్నీ చెప్పేశాడు బాగా బ్రహ్మాండంగా. ప్రవచనం అయిపోయిన తర్వాత వాడు చెప్పిన దానికన్నా సార్ ఈసారి అనుకున్నాం కానీ అంత కలెక్ట్ అవ్వలేదు సార్ డబ్బులు, ఈసారి ఒక 1000 రూపాయలు తక్కువ ఉంచుకోండి సార్ నెక్స్ట్ టైం అన్నట్టు. అదేంటి సార్ మీరు ఇలా అయిపోయాడంటే వాడు చెప్పేటువంటి దానికేనూ వాడు వ్యవహరించేటువంటి దానికి సంబంధం లేదు అని అర్థం. సో ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళు వలన మానవుల్లో వాడు ఎంత భగవద్గీత చదువుకున్నా సరే వాడు ఎలివేట్ అవ్వలేడు. దాన్ని ఏమన్నా అందు గురించి మానవుడు ఎలివేట్ అవ్వాలంటే ఈ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్షియస్ రియలైజేషన్. అంటే వాడు చెప్పేటువంటిది, వాడు తెలిసినటువంటిది వాడు లోపల వాడికి తెలియాలి, దాన్ని వాడు రియలైజ్ అవ్వాలి. దైవం గురించి ఎంత లెక్చర్ అని చెప్పచ్చు, కానీ దైవ దర్శనం అన్నది వాడికి జరిగితేనే వాడు నెక్స్ట్ క్లాస్లో వాడు ఎలివేట్ అయినట్టు. దట్ ఈస్ కాల్డ్ ది సెల్ఫ్ కాన్షియస్ రియలైజేషన్. సెల్ఫ్ ఇనిషియేటెడ్ అండ్ సెల్ఫ్ ఇంపోజ్డ్. వాడిని సెల్ఫ్ ఇనిషియేట్, వాడు లేవాలి, వాడంతా వాడు లేవాలి. సెల్ఫ్ ఇనిషియేటెడ్. వేరే వాడు లేపితే ఎన్నిసార్లు లేస్తాడు? సో మా అయితే 10 రోజులు లేస్తాడు, 4 రోజులు లేస్తాడు, 10 ఏళ్ళు లేస్తాడు. 11 అయ్యాడు వాడు వెళ్ళిపోయాడు అనుకోండి ఇక్కడి నుంచి అమెరికా. అమ్మాయి ఇప్పుడు నన్ను లేబోడు లేడు శుభ్రంగా పడుకుంటాడు. దానివల్ల వాడు ఎన్నాళ్ళు అది అవ్వదు వాడికి. సెల్ఫ్ ఇనిషియేటెడ్ అండ్ సెల్ఫ్ ఇది అవ్వాలి వాడు. సెల్ఫ్ ఇంపోజ్డ్. ఈ రకంగా వేయడం చేత మాత్రమే మానవుడు ఎలివేట్ అవ్వగలుగుతాడు. It is the line of aspiration and of conscious endeavor and is the most difficult line of development in the solar system. But it follows not along the line of least resistance, but seeks to initiate and impose a higher rhythm. So,
ఇది జరగాలంటే ఇనిషియేట్ టు ఇంపోజ్ ఏ హయ్యర్ రిథం. అంటే మనకి ఒక హయ్యర్ రిథం అన్నటువంటిది మనం ఇంపోజ్ చేసుకోవడం చేత ఇది మనకి సాధ్యం అన్నటువంటిది జరుగుతుంది. అంటే మనకన్నా మనం చేసేటువంటి దానికన్నా ఒక హయ్యర్ థింగ్కి మనం స్టిమ్యులేట్ అవ్వాలి. దాన్ని మనం ఇదిగా పెట్టుకొని మనం చేస్తూ వెళితే అప్పుడు ఇది మనం దాటగలుగుతాం. అంటే మనకు ఉండేటువంటి అలవాట్లు ఇది నాకు పోవాలి ఇలా చేసుకోవడం చేత వినియోగం లేదు. ఒక హయ్యర్ థింగ్ని మనం ఇనిషియేట్ చేసుకోవాలంటే ఒక హయ్యర్ థింగ్ని మనం అలవాటు చేసుకోవడం అటువంటిది చేస్తే అప్పుడు ఇవి మనం క్రాస్ అవ్వగలుగుతాం. అది మనం చెప్తున్నాం. అదే దేవతలకు వచ్చేటప్పటికి ఏంటంటే తేడా, ద దేవాస్ ఫాలో ది లైన్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. వాళ్ళు ఫాలో అయ్యేటువంటి లైన్ ఏంటంటే లైన్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళు కర్మ బంధం అని కానీ ఇరుక్కోవడం అనేటువంటిది కానీ వాళ్ళు ఉండదు. వాళ్ళు చేయమన్నారు చేస్తారు, ఉండమంటే ఉంటారు, వెళ్ళు అంటే వెళ్తారు, తిను అంటే తింటారు, పెట్టింది అలా ఇవే ఉండదు వాళ్ళకి. అదే అనమాట దేవతలు ఉండేటువంటి స్థితి. అందుకే దాని అన్నారు లైన్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. వాళ్ళు రియాక్ట్ అయిపోవడం ఇదేది ఉండదు వాళ్ళకి. అండ్ సేక్ టు అప్రోప్రియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్లెస్ట్ టైడ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ sentiency, the vibration of things as they are. Sentiency of vibration of things as they are. అంటే చాలా మైన్యూటెస్ట్గా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు అనుభవిస్తారు పూర్తిగా. అంటే మనం మనిషితో మనం మాట్లాడుతుంటే వాళ్ళు మనిషి యొక్క హృదయంతో లింకప్ అయి వాళ్ళు మాట్లాడతారు. అది తేడా. మనం ఏంటంటే వాడు వ్యవహరించేటువంటి విధానాన్ని బట్టి వాడు రండి సార్ లోపలికి రండి చాలా కాలం మీరు వచ్చి అనేటువంటిది వాడి యొక్క అవుట్ సైడ్ ఎక్స్ప్రెషన్ని మనం చూసి మనం మాట్లాడగలుగుతాం. కానీ దేవతలు ఏమంటే సేంటియంట్ అంటే లోపల నుంచి వాడు ఎలాంటి వాడో తెలుసుకుని ఆ విధంగా వాడితో ఉంటుంటారు. ఆ రకమైనటువంటి ఆఫ్ థింగ్స్ యాజ్ దే ఆర్. అంటే థింగ్స్ ఎలా ఉన్నాయో అది యాజ్ దే ఆర్. అంటే అలా వీళ్ళు వాటితో అలా లింకప్ అయిపోతారు. ఇదేంటిది ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఎలా పడుకుంటామండి అంటే అలాంటిదే ఉండదు. వాడు ఒక ఎవరు ఏదో పని మీద ఏదో ఊరు వెళ్ళి అనుకోండి, గ్రామం, అక్కడ ఏదో గుడిసెలు ఉంటాయి అనుకోండి, లేదా ఏదో సిటీలో లాగా బ్రహ్మాండమైన మంచాలు ఉండవు అనుకోండి, వాడికి దుప్పటి పరిచి పడుకుంటే అక్కడ యాజ్ దే ఆర్. అంతే, అక్కడ ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా వాడు ఉండిపోతాడు. అంతే దేవతలు వాళ్ళు అలా ఉంటారు. దేవతలు యాజ్ దే ఆర్. అంతే. అదేంటి నాకు మీరు ముందుగా నాకు పరిపిస్తామని చెప్పారు, ఇప్పుడేంటి నాకు దుప్పటి ఇచ్చి ఇక్కడ పడుకోమంటారండి, ఇలాంటిది ఉండదు వాడికి. అది దేవతలకి ఉండేటువంటి స్థితి, యాజ్ దే ఆర్. Therefore, the method for them is an ever-increasing intensity of appreciation for the feeling of the moment. సో వాళ్ళకి ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటిది అక్కడ వాటిలో ఏమన్నా సేంటియంట్ అన్నారు కదా, అంటే మైన్యూటెస్ట్లో వీళ్ళకి ఎక్కడైనా ఫీలింగ్స్ వస్తున్నాయా లేదా అనుకుంటే చూస్తారు వాడు. యాజ్ దే ఆర్ అంటే అక్కడ ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా వాడు అక్కడ జీవించాలి. అక్కడ ఉండేటువంటి ఆహారానికి తగ్గట్టుగా వాడు ఆహారం తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాడి యొక్క లైఫ్ స్టైల్. అంటే ఇక్కడ ఒక పాయింట్, అక్కడ ఉండేటువంటి ఆహారం తగ్గట్టుగా వాడు ఆహారం అంటే విత్ రెస్పెక్ట్ టు యోగిక్ ప్రిన్సిపల్స్, అది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఆ రకంగా వాడి యొక్క లైఫ్ అన్నటువంటిది అంటే వేరే వాడికి ఇబ్బంది కలిగించేటువంటిది కానీ ఇది ఏది ఉండదు ఒక దేవతలు ఉండేటువంటి విధానం. అండ్ నాట్ యాజ్ ఇన్ మ్యాన్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ డిప్రిసియేషన్ ఆఫ్ థింగ్స్ యాజ్ దే ఆర్. అదే మానవుడైతే వాటికి కిందగా అయినా ఉంటాడు, లేదా వాటికి పైగా అయినా ఉంటాడు, వాటిగా ఉండడం అంటే వాటిలో తక్కువగా ఉంటుంది. Or of the material aspect, which leads to an endeavor to reach out and unfold within his consciousness the subject to reality or the things of the spirit, this in contradistinction to the objective unreality or the things of matter. The devas seek to feel while man seek to know. So ee point baga manam gurtunచుకోవాలి. Devas seek to feel, man seek to know. అది నానోడు ఏంటంటే తెలుసుకునే అంటే తెలియడం వేరు, వాడు వేరు. రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఫీల్ అయ్యేటువంటి వాడు అది పరిస్థితి రెండు ఒకటైపోతుంది. అది దేవతలు ఉండేటువంటి స్థితి. సో మన చుట్టూ ఒక పరిస్థితి ఉందనుకోండి, దానితోటి మనం ఒకటిగా అయిపోయామనుకోండి, దేవతలతోటి మనం ఉన్నట్టు లెక్క. పక్క వాళ్ళ ఇంట్లో ఏదో హాస్పిటల్లో చేరాడు, ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, అవునా ఎలా ఉన్నా అని తెలుసుకుంటే మానవుడు. వాళ్ళతో వీడు ఒకటిగా అయిపోయాడు అనుకోండి, అప్పుడు వీడు దేవతలు అని అర్థం. వాడికి ఉన్నటువంటి కష్టంతో వీడు ఒకటిగా అయిపోయాడు అనుకోండి, అప్పుడు వీడు దేవత. అది కాకుండా వీడు ఓన్లీ కనుక్కొని నోయింగ్గా ఉంటుంటే వీడు మానవుడు. దాంతో ఫీలింగ్ తోటి ఒకటిగా అయిపోతే వీడు దేవత. అది. For the former, then those expansions of consciousness which we call initiation exist not except in the cases of those advanced beings who, having passed through the human stage, both feel and know, and who under the evolutionary law expand their knowledge in ever increasing degree. So వాళ్ళు
ఈ నాలెడ్జ్ అనేటువంటిది ఎవర్ ఇంక్రీజింగ్ డిగ్రీగా వాళ్ళు పొందుతూ ఉండేటువంటిదిగా ఉంటుంది ఆ రకంగా. సో ఇది దీంతో దేవాస్ అయింది. నెక్స్ట్ లెసన్ మనం రేపు చెప్తాం, కాస్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ సోలార్ ఇనిషియేషన్స్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.